హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాంక్ నిఫ్టీ బాస్ యూట్యూబ్ ఛానల్కి. ఈరోజు జూలై 22వ తారీఖు బుధవారం. ఈరోజు ఈ వీడియోలో మనం బజాజ్ ఆటో ఈరోజు రై ఎంతవరకు వెళ్ళింది, ఎంత ఫాస్ట్గా వెళ్ళింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు భారత ఫోర్జ్ కాళ్ళు మాత్రం సూపర్ హిట్ అయింది మనకి. మనం ఎక్కడ తీసుకున్నాం, ఎంత లాభం వచ్చింది, పర్ లాట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ఈరోజు మనపురంలో చిన్న ట్రైల్ అయితే వేసాం మనం స్టాక్ డెలివరీలో. ఈ 1% గ్రూపు బ్రహ్మాండం అనమాట. 1.43% లాభం అయితే వచ్చింది. 1.3 దగ్గర మనకి బాగా వర్కౌట్ అవుతుంది. బ్రోకర్ కమిషన్ పోగా ఒక 1% పైన మిగులుతుంది. ఈరోజు నిఫ్టీ ట్రేడ్ చేస్తాం కాల్ సైడ్ ఈరోజు కూడా. కాకపోతే ఈరోజు మనకి లాభం లేదు, నష్టం లేదు. సంతోషం ఏంటంటే చిన్న చిన్న స్టాప్ లాస్లు పెట్టుకుంటూ వెళ్ళాము. ఆ స్టాప్ లాస్ అన్నీ కవర్ చేసుకుంటూ వెళ్ళా, కానీ మేజర్ ప్రాఫిట్స్ అయితే రాలేదు ఈరోజు. సౌదీ అరేబియాకి ఇంకొక కొత్త కష్టం అయితే వస్తుందన్నమాట. ఈ యెమెన్ దేశంలోని హౌతీ తిరుగుబాటుదారులు వీళ్ళు డైరెక్ట్గా ఇరాన్కి అయితే మద్దతుదారులు, ఇరాన్ చెప్పినట్టు వాళ్ళు ఆడతారు. ఇప్పుడు సౌదీ అమెరికాకి మిత్రపక్షం. అలాగే ఇప్పుడు కొత్తగా అమెరికా సహకారంతో సౌదీ కూడా ఒక అణుబాంబును తయారు చేసుకోవాలి అని ఒక ప్లాన్ అయితే ఉంది. ఇది ఇరాన్కి ససేమీర నచ్చదు కదా. అందువల్ల ఇప్పుడు యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు రెచ్చగొడుతోంది. సో ఇంకొక జలపాతం ఉంది. హార్మోజ్ జలసంధితో పాటు మనకి ఇంకొక జలసంధి ఉంది. దాని పేరు బాబు ఎల్ మండేబ్ అనమాట. ఈ జలసంధి ద్వారా మనకి ప్రతిరోజు కూడా 4.2 మిలియన్ల క్రూడ్ అయితే షిప్మెంట్ అవుతుంది. అందువల్ల ఈరోజు ఇక్కడ ఒక 2 షిప్స్ మీద అయితే దాడి జరగలేదు, కానీ వార్నింగ్ ఇచ్చారు. అందులో ఒక షిప్ భారతదేశానికి వస్తుంది క్రూడ్ తీసుకొని, అలాగే ఇంకొకటి చైనాకి వెళ్తుంది. దాడి జరగలేదు, కానీ ఈ రెండు కూడా యెమెన్ తిరుగుబాటుదారులు ఇచ్చిన వార్నింగ్తో రిటర్న్ చేసుకున్నాయి. ఇందువల్ల మనకి క్రూడ్ కష్టాలు మరింతగా పెరుగుతున్నాయి అన్నమాట. అలాగే ఆర్బీఐ చేసిన ఒక ప్రకటన కాస్త ఎఫ్ఐఎస్ని గందరగోళానికి అయితే గురి చేస్తుంది. ఇది మార్కెట్లో సెల్ ఆఫ్కి, ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటి ఎఫ్ఐ పార్టిసిపేషన్ ఎక్కువగా ఉన్న స్టాక్స్లో బాగా సెల్ ఆఫ్కి కారణమవుతుంది. ఏంటంటే ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో 10%, దాని మీద కాస్త కొన్ని క్లాజులు అయితే పెట్టారన్నమాట. అంటే వీళ్ళకి ఓటింగ్ రైట్స్, ఇన్వెస్ట్మెంట్ కాకుండా డైరెక్ట్గా కంపెనీలో పార్టిసిపేషన్ ఉన్నట్టుగానే వాళ్ళు భావిస్తారు చెప్పొచ్చు. ఇందువల్ల కంపెనీ యొక్క తాలూకు అంటే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో వీళ్ళ ప్రమేయం ఉంటుందా ఉండదా, ఇటువంటి విషయాల మీద కొంచెం క్లారిటీ అయితే తగ్గించారు. వీళ్ళకి ఓటింగ్ రైట్స్ ఇవి తీసేస్తారన్నమాట. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ మీద కాస్త కన్ఫ్యూజన్ అయితే వచ్చింది. ఇది ఇతరత్ర గందరగోళానికి దారి తీయకుండా ఆర్బీఐ రేపేమని ఒక ప్రకటన చేస్తుందో చూద్దాం. ఈ ప్రకటన ఈ 10% ఏదైతే ఉందో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంటు కాస్త ఎఫ్డిఐ అలాగే ఎఫ్ఐఐ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉన్న స్టాక్స్లో అయితే ఎక్కువగా సెల్ ఆఫ్కి అయితే కారణమవుతుంది. ఇది కూడా మార్కెట్లో ఈరోజు పతనానికి ఒక కారణంగా మనం భావించవచ్చు. నిన్న టీవీఎస్ ఆటో సెగ్మెంట్ నుండి మార్కెట్కి మంచి సపోర్ట్ వచ్చింది, దడదడలాడించింది చెప్పొచ్చు అనమాట. రిజల్ట్స్ ద్వారా వచ్చిన లాభంతో ఈరోజు ఆ బాధ్యత బజాజ్ ఆటో తీసుకుంది. బజాజ్ ఆటో రిజల్ట్స్ కూడా నిన్నే వచ్చాయి, కాకపోతే అది ఈరోజు రిఫ్లెక్ట్ అయిందనమాట. నెట్ ప్రాఫిట్ ఏకంగా 46% పెరిగి 3,226 కోట్లుగా వెళ్ళిపోయింది. రెవెన్యూ బీభత్సం 65% వెళ్ళిపోయి 21,689 క్రోర్స్గా వెళ్ళిపోయింది అనమాట. రికార్డు క్వార్టర్లీ పెర్ఫార్మెన్స్ అయితే బజాజ్ ఆటో ఈరోజు ప్రదర్శించింది. ఈరోజు మార్నింగ్ ప్రీ ఓపెన్ సెషన్లో చూశాను, కానీ ఒక 1% 2% మధ్య క్యాచ్ చేద్దాం చూశారు. ఓపెనింగే దాదాపు 3% పెరిగింది. ఆ తర్వాత ఇక మనం క్యాచ్ చేయలేకపోయాం. ఇది ఏకంగా ఈరోజు 6% లాభాలైతే అందుకుందనమాట. ఎక్సలెంట్. చాలా రోజుల తర్వాత బజాజ్ ఆటో అయితే ఈ 11,000 మార్క్ అయితే బ్రహ్మాండంగా దాటింది. అద్భుత లాభాలైతే ఈరోజు బజాజ్ ఆటో నుంచి బ్రహ్మాండంగా మార్కెట్కి అయితే వచ్చాయి. ఏవియేషన్ సెగ్మెంట్లో ఇప్పుడు మన దేశానికి సంబంధించి ఇండిగో నెంబర్ 1. ఇప్పుడు మన ఇండియన్ ఎయిర్లైన్స్, అదే టాటా గ్రూప్కి చెందిన ఇండియన్ ఎయిర్లైన్స్ నెంబర్ 2లో ఉంది. స్పైస్ జెట్ పూర్తిగా చతికిల పడిందని చెప్పచ్చు అనమాట. రెక్కలు తిగ్గపడిన స్పైస్ జెట్ ఇప్పుడు చాలా పీకల్లోతు కష్టాల్లో ఉంది. ఆ కంపెనీని ఎవరు టేక్ ఓవర్ చేస్తారో, మళ్ళీ దాన్ని లైమ్లైట్లోకి ఎప్పుడు పట్టుకొస్తారో తెలియదు. ఇప్పుడు ఇండిగో తన ఆపరేషన్స్ అయితే కాస్త విస్తృతపరుస్తుంది. ఇది అమెరికాకు చెందిన సిఎఫ్ఎం కంపెనీతో ఒక ఒప్పందం అయితే పెట్టుకుందనమాట. దాదాపు 1,000 ఎయిర్క్రాఫ్ట్లకు సరిపోను ఇంజిన్స్ అయితే తయారు చేయమని ఆర్డర్ ఇచ్చింది. ఈ సిఎఫ్ఎం కంపెనీ ఫ్లైట్స్ అయితే తయారు చేయదు, కాకపోతే జెట్ ఇంజిన్స్ తయారు చేస్తుంది. ఈ జెట్ ఇంజిన్స్ని ఇప్పుడు ఎయిర్ బస్ A320లకు లేదా బోయింగ్ 737 మ్యాక్స్కి వాడతారనమాట. ఇప్పుడు చెప్పాలంటే ఈ రకంగా ఇప్పుడు ఇండిగో మన దేశంలో మోనోపలిగా మారబోతుంది చెప్పచ్చు. 1,000 ఎయిర్క్రాఫ్ట్స్ కొత్తగా వస్తే ఇప్పుడు ఇండిగో యొక్క మార్కెటింగ్ కావచ్చు, లేదా ఎయిర్లైన్ రూట్స్ అన్నీ కూడా పెరుగుతాయి, సర్వీసెస్ పెరుగుతాయి, మార్జిన్స్ పెరుగుతుంది. కాబట్టి ఇండిగో తాలూకు ప్రైస్ అయితే బ్రహ్మాండంగా పెరిగింది. నెట్వర్క్ పెరుగుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇండిగో ఒక మంచి ప్రైస్కి వెళ్ళే అవకాశం అయితే ఉంది.
కాకపోతే ప్రస్తుత ప్రైస్ మాత్రం బయింగ్ జోన్‌లో అయితే లేదు. నిన్నటి జైత్ర యాత్రని ఈరోజు టీవీఎస్ ఈరోజు కూడా కొనసాగించింది. ఈరోజు కూడా టీవీఎస్‌లో మరొక 3% ప్రాఫిట్స్ అయితే చూసాం. భారత్, అమెరికా డీల్ చాలా త్వరలో జరగబోతుందని చెప్పి ఇటువంటి వార్తలొస్తాయి. ఇవన్నీ పాచిపోయిన వార్తలనమాట. పాత వార్తలు. ఇలా మధ్య మధ్యలో వస్తుంటాయి. ఎప్పుడు జరుగుతుందో, ఏ రోజు జరుగుతుందో ఎప్పటికీ తెలియదు. జరిగిన రోజు మార్కెట్ పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడే దీని తాలూకు యొక్క లాభ నష్టాలు మార్కెట్ అయితే ఆల్రెడీ సస్టైన్ చేసింది, గ్రాస్ప్ చేసింది కాబట్టి కొత్తగా ఈ ఒప్పందం జరిగిన రోజు ఏమైనా ఒక 100, 200 పాయింట్లు పెరుగుతుంది గానీ, అంతకు మించి పెద్దగా ఆనందించే విషయం అయితే కాదు. అంతా చేసి ఒప్పందం కుదిరినా కూడా ప్రెసిడెంట్ ట్రంప్ గారు మన దేశం మీద కొత్తగా టారిఫ్‌లు వెయ్యను అని మాత్రం అనరనమాట. ఆయన ఉన్నంత కాలం ఏదో రకంగా భారతదేశం మీద ఆయన ఒత్తిడి లేదా వడ్డన చేయాలని ప్రయత్నిస్తూనే ఉంటారు కాబట్టి, ఈ ఒప్పందం తాలూకు యొక్క వ్యవహారం పెద్దగా లెక్కలోది కాదు. డిఫెన్స్ సెగ్మెంట్‌కి సంబంధించి జెన్ టెక్నాలజీస్ అద్భుతమైన కంపెనీ. ఈ కంపెనీకి సంబంధించి ఒక మంచి వార్త అయితే వచ్చింది. ఇది మన మినిస్ట్రీ నుండి దాదాపు 178,00,00,000 విలువైన డ్రోన్ టెక్నాలజీకి సంబంధించిన, అలాగే కొన్ని మిషనరీకి సంబంధించిన ఆర్డర్ అయితే పొందిందనమాట. మంచి కంపెనీ మంచి ఆర్డర్‌లు పొందుతూనే ఉంటుంది రెగ్యులర్‌గా. ఒక మంచి కంపెనీని ఒక మంచి రేట్‌లో పట్టుకోవడంలో ఉంది అసలైన కిటుకు. ఉద్యోగాల కోతలు ఐటీ సెగ్మెంటే కాదు, ఈ ప్రైవేటు బ్యాంకుల్లో కూడా కొనసాగుతున్నాయి. ఐసిఐసిఐ బ్యాంకు 5,148 జాబుల కోత అయితే విధించింది ఈ సంవత్సర కాలంలో. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు కూడా 3,343 ఉద్యోగాల కోత అయితే కోసింది. అలాగే యాక్సిస్ బ్యాంకు కూడా 3,100 ఉద్యోగాలు అయితే తగ్గింపు చేసింది, తొలగించారన్నమాట. సో 4 ప్రైవేటు బ్యాంకులు కలిపి 12,860 మంది ఎంప్లాయీస్కి అయితే మొండి చేయి చూపించారు, తొలగించారని చెప్పొచ్చు. చాలా బాధాకరమైన విషయం అనమాట. సో ఒక ఉద్యోగి తొలగింపు అంటే ఒక కుటుంబం, నలుగురు వ్యక్తులున్న కుటుంబం లేదా ఆరుగురు వ్యక్తులున్న కుటుంబం తల్లిదండ్రులతో కలిపితే ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడతాయి. చాలా బాధాకరం. వాడు కొత్త ఉద్యోగం చూసుకోవాలి, సస్టైన్ అవ్వాలి, సెటిల్ అవ్వాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. కాకపోతే కంపెనీకి లాభదాయకం. ఈ కంపెనీలు, ఈ బ్యాంకులన్నీ కూడా ఈ ఉద్యోగాల కోత వల్ల జీతాలు చెల్లింపు ఉండదు కాబట్టి చాలా లబ్ధం, అంటే బ్యాలెన్స్ షీట్‌కి అయితే బాగానే ఉంటుంది. అదాని గ్రీన్ ఎనర్జీకి సంబంధించి మంచి వార్త అయితే వచ్చింది. ఈ కంపెనీ తాలూకు యొక్క ఎబిటా అయితే అద్భుతంగా 4,122 కోట్లకైతే దూసుకుపోయింది చెప్పొచ్చు. ఇది ఒక రికార్డ్ హై అనమాట. సో ఇదంతా కూడా ఈ కంపెనీ 20 గిగావాట్ల పవర్ స్థాపన అయితే సాధించింది. ఈ సందర్భంగా ఈ కంపెనీ ఇంత అద్భుతమైన రిజల్ట్స్ అయితే ప్రకటించింది మనకి. రెవెన్యూలో మంచి పెరుగుదల కనిపించినా కూడా నెట్ ప్రాఫిట్‌లో తగ్గుదల కనిపించింది జొమాటోకు సంబంధించి. జొమాటో చెప్పాలంటే ఇంకా బ్రేక్ ఈవెన్ స్టేజ్‌లోనే ఉందని చెప్పాలి. టాటా కమ్యూనికేషన్స్ కూడా నిరాశాజనకమైన ఫలితాలే ప్రకటించిందనమాట. రెవెన్యూ ఒక 10% పెరిగినా కూడా నెట్ ప్రాఫిట్‌లో దాదాపు 29% తగ్గుదల కనిపించి 134 కోట్లకి పరిమితమైంది. టాటా కమ్యూనికేషన్స్ అంత అద్భుతంగా ఎప్పుడు కూడా రిజల్ట్స్ అయితే ప్రకటించలేదు. స్మార్ట్ వర్క్స్ అని ఈ కంపెనీ నిజానికి రియల్ ఎస్టేట్ కంపెనీ అనమాట. వీళ్ళు ఐటీ సెగ్మెంట్‌కి సంబంధించి ఏదైనా ఒక ఐటీ చిన్న చిన్న కంపెనీలు ఉంటాయి కదా! వీళ్ళకి ఆఫీసెస్ ప్రొవైడ్ చేస్తారనమాట. అంటే క్యాబిన్స్‌తో సహా ఎంప్లాయీస్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటే అంతమంది ఎంప్లాయీస్‌కి క్యాబిన్స్, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ ఇట్లా ప్రొవైడ్ చేస్తారు. రెడీమేడ్‌గా ఉంటాయన్నమాట. మీరు ఒక కంపెనీ ప్రారంభించాలంటే ఈ కంపెనీని సంప్రదిస్తే చాలు. అర్జెంట్‌గా మొత్తం మీకు కావాల్సిన టెక్నాలజీ మొత్తం అన్నీ రెడీమేడ్ చేసి పెడతారనమాట. సో ఈ మంచి కంపెనీయే. ఇది రెవెన్యూ 44% రైజ్ చూపించింది. నెట్ సేల్స్ కూడా బ్రహ్మాండంగా పెరిగాయి. కాకపోతే ఈరోజు ఈ స్టాకు 3% పడింది. అదే కదా విచిత్రం. ఈరోజు నెస్లే ఇండియా అదరగొట్టింది. దాదాపు ఈ సంవత్సర కాలపు హైయెస్ట్ 52 వీక్ అయితే ఈరోజు అందుకుందనమాట. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే Q1 ప్రాఫిట్స్ అద్భుతం అనమాట. దాదాపు ప్రాఫిట్ 48% పెరిగింది సంవత్సర కాలంలో. అలాగే 975 కోట్లకు చేరుకుంది. సేల్స్ కూడా దాదాపు 25% పెరిగిందనమాట. అందువల్ల ఈరోజు ఈ స్టాకు 52 వీక్ హై అయితే అందుకుంది. వాటెక్ వాబాగ్ ఇది మన దేశానికి చెందిన చాలా లీడింగ్ కంపెనీ. ముఖ్యంగా వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, అలాగే ఈ చెప్పాలంటే ఈ డీశాలినేషన్ అంటారు కదా! అంటే సముద్రపు నీరుని మంచినీరుగా మార్చటం, లేదా ఉప్పు నీరుని మంచినీరుగా మార్చడం, ఇటువంటి వాటిల్లో వేస్ట్ వాటర్ మేనేజ్మెంట్, డ్రైనేజీలు వీటిలో ఉంటుంది ఈ కంపెనీ ముఖ్యంగా. ఈ కంపెనీ అద్భుతం 600 కోట్ల రూపాయల విలువైన ఆర్డర్లు పొందడం ద్వారా ఈరోజు ఈ కంపెనీ ఏకంగా 5% లాభాలైతే అందిపుచ్చుకుంది. చాలా చాలా మంచి కంపెనీ. అమెరికాలో జనరిక్ డ్రగ్స్, ఫార్మా పరిశ్రమల స్థాపన కోసం మన ప్రెసిడెంట్ ట్రంప్ గారు పెద్ద మాస్టర్ ప్లాన్ వేశారన్నమాట. ఈ ఆగస్టు నుండి వచ్చే ఆగస్టు వరకు డ్రగ్స్ ఇంపోర్ట్స్ చేసుకునే వాటి మీద అమెరికా దేశంలోకి
ఈ సున్నా టారిఫ్లు, అలాగే ఆగస్టు టు ఆగస్టు 2029 వరకు 100%, అలాగే ఆగస్టు టు ఆగస్టు 2029 తర్వాత 200% టారిఫ్లను వేస్తున్నారన్నమాట. సో, ఈ వెసులుబాటు కల్పిస్తున్నారు పరిశ్రమల స్థాపనకైతే. కాకపోతే మన దేశంలో ఫార్మా ఇండస్ట్రీస్ మాత్రం అమెరికాలో ఫర్మ్స్ పెట్టడానికి ఇష్టపడవు. ముఖ్యంగా బ్రెజిల్ గానీ, పోర్టోరికో, కోస్టారికో లేదా ఈ లాటిన్ అమెరికాలో పెడతానికి ఇష్టపడితే అక్కడి నుంచి కూడా ట్రాన్స్‌పోర్టేషన్ ఈజీ కాబట్టి రోడ్డు ద్వారా కూడా, రోడ్డు మార్గం ద్వారా. సో, ఈ పరిశ్రమలు ఎంతవరకు అమెరికాలో పరిశ్రమలు స్థాపిస్తాయో మనకైతే తెలీదు. ఎంతవరకు సక్సెస్ అవుతుందో కూడా ఈ మాస్టర్ ప్లాను మనకు తెలీదు. చూద్దాం. మన దేశానికి చెందిన డీఆర్‌డీఓ తన రక్షణ రంగ ఉత్పత్తులైతే 50,000 టార్గెట్ 2029 లోపు అచీవ్ చేసే అవకాశం ఉందని చెప్తుందనమాట. గవర్నమెంట్ టార్గెట్ ఇచ్చింది. కాకపోతే డీఆర్‌డీఓ డైరెక్ట్‌గా అయితే వెపన్స్ ఏది తయారు చేయదు. మన దేశానికి చెందిన అనేక రక్షణ రంగ కంపెనీలు ఉంటాయి కదా! రక్షణ రంగ ఉత్పత్తి చేసే కంపెనీలు. వాటికి ఆర్డర్స్ ఇస్తుంది. శాస్త్ర, సాంకేతిక సహకారం ఇస్తారనమాట. సో, ఇవన్నీ కూడా ఇతర దేశాలకి ఎగుమతి చేస్తారు. చాలా దేశాలు ఇప్పుడు భారతదేశం, మన దేశం ఉత్పత్తి చేసే బ్రహ్మోస్ లాంటి అనేకమైన క్షిపణులు, హెలికాప్టర్సు, డ్రోన్స్ వీటిని బాగా డిమాండ్ ఉందనమాట. సో, వీటి తాలూకు యొక్క ఉత్పత్తులు మనకి 50,000 కోట్ల రూపాయల విలువైన ఉత్పత్తులు వచ్చే అవకాశం ఉందని చెప్పి డీఆర్‌డీఓ డైరెక్టర్ జనరల్ అయితే తెలియజేశారు. అందువల్ల ఈరోజు మనం ఒక స్టాకు రక్షణ రంగానికి సంబంధించి తీసుకున్నాం. షార్ట్ టర్మ్ కోసమే, లాంగ్ టర్మ్ కోసం కాదు. హర్యానాకు చెందిన ఈ అనంతరాజ్ అనే కంపెనీ రియల్ ఎస్టేటు, అలాగే ఐటీ బిజినెస్ ఈ 2 సెగ్మెంట్ల యొక్క సమ్మిళితం అని చెప్పొచ్చనమాట. సో, ఇప్పుడు ఈ కంపెనీ ఈ 2 బిజినెస్‌ని కూడా సెపరేట్ చేసుకోబోతుంది. రియల్ ఎస్టేట్‌కి సంబంధించి ఒక లిస్టెడ్ కంపెనీ, అలాగే ఐటీ సెగ్మెంట్‌కి సంబంధించి ఇప్పుడు మన దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న డేటా సెంటరు, అలాగే క్లౌడ్ సర్వీసెస్‌కి సంబంధించి ఇంకొక కంపెనీ 2 కంపెనీలుగా విడిపోతుంది. సో, అనంతరాజ్ చాలా చాలా మంచి కంపెనీ. మంచి లాభాలైతే బ్రహ్మాండంగా అందిస్తుంది. ఇప్పుడు రియల్ ఎస్టేటు, అలాగే ఐటీ సెగ్మెంట్ 2 సెపరేట్ అవుతున్నాయి కాబట్టి 2 కంపెనీలను కొంచెం సెపరేట్‌గా మనం పరిశీలించుకోవాలన్నమాట. అంటే వాళ్ళు కట్టే డేటా సెంటర్‌ని వాళ్ళ కంపెనీ నిర్మిస్తుంది. సో, మంచి విషయమే. కాకపోతే ఏది ముందుకు వెళ్తుందో, ఏది ముందుగా లాభాలు అందిపుచ్చుకుంటుందో కాస్త నిశితంగా పరిశీలించుకోవాలి. ఇటువంటి బిజినెస్‌లు అంత ఈజీ కాదు. మనం హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు అంటే హెచ్‌డిఎఫ్‌సి గ్రూప్‌కి సంబంధించి ఒక కాల్ అయితే తీసుకున్నాం. అది బాగా ఇబ్బంది పెడుతుంది. 3 రోజుల నుంచి బాగా ఇబ్బంది పెడుతుంది. సో, అందువల్ల ఒక చిన్న కాల్ ఈరోజు రికవరీ కాల్ ఒకటి ట్రై చేద్దాము. కొంచెం ఎంతో కొంత లాభాలు అందిపుచ్చుకుందాం అని చెప్పి ఈరోజు మనం భారత్ ఫోర్జ్ కాల్ ఒకటి జూలై 2200 కాలు 9:40 కల్లా తీసేసుకున్నాం. ఇది రూ. 33 దగ్గర తీసుకున్నాం. ఇది ఇబ్బంది పెట్టింది. మన దాదాపు రూ. 6 పడింది. అయినా కూడా మన స్టాప్ లాస్ ఇది హిట్ అవ్వలేదు. ఆ తర్వాత మన మన టార్గెట్ 42, 44. సో, అద్భుతంగా అందిపుచ్చుకుంది. రూ. 43కి చాలా చాలా ఫాస్ట్‌గా వెళ్ళిపోయింది. అక్కడ ప్రాఫిట్ బుక్ చేసుకున్నాం. మనకి ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే రూ. 10 వచ్చింది ఒక లాట్‌కి. ఈ లాట్ కూడా కొంచెం పెద్ద సైజే. 500 లాటు పర్ లాటు. సో, మంచి లాభం వచ్చినట్టు ఇందులో. నిన్నటితో పోలిస్తే ఈరోజు మార్కెట్‌లో మరింతగా నష్టాలు, భీకర నష్టాలు వచ్చినాయని చెప్పొచ్చనమాట. సెన్సెక్స్ ఒక దశలో దాదాపు 850 పాయింట్లు కూడా టచ్ చేసింది. సో, దాదాపు ఒక 1% నష్టాలు. చివరికి 76,755 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ ఎక్స్ కూడా 800 పాయింట్ల నష్టం సుమారుగా 64,812 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీ అయితే ఈరోజు ఏకంగా 230 పాయింట్ల నష్టం 23,950 కూడా టచ్ చేసింది. ఒక దశలో 24,000 వద్ద మనకి మంచి సపోర్ట్ రావాలి. కాకపోతే ఆ సపోర్ట్ దగ్గరే ఉంది. 24,030 లేదా 24,016 వద్ద మార్కెట్ అయితే సస్టైన్ అవ్వాలి. కానీ అవ్వట్లేదు. 24,106 బ్రేక్ చేసిన తర్వాత ఇక మనకి నెక్స్ట్ సపోర్ట్ 23,812 ఇక్కడ ఉంది సపోర్ట్. మరి 24,000 రికవరీ వస్తుందా? లేకపోతే మరింతగా నష్టాలు అవుతుందా చూద్దాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా దాదాపు 800 పాయింట్ నష్టం వచ్చింది మధ్యలో ఒక దశలో. 57,126 క్లోజ్ అయింది చివరిలో. నిఫ్టీ ఫినాన్షియల్ సర్వీసెస్ కూడా 350 పాయింట్ల నష్టం 26,188 వద్ద క్లోజ్ అయింది. అలాగే నిఫ్టీ మిడ్ సెలెక్ట్ కూడా దాదాపు 200 పాయింట్ల నష్టం 14,627 వద్ద క్లోజ్ అయింది. ఒక ఆటో సెగ్మెంట్లో తప్ప మిగతా ఎక్కడ కూడా పెద్దగా లాభాలు లేవు. మార్కెట్లో టోటల్‌గా ఈరోజు ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అన్నీ కూడా నష్టాల్లోనే ఉన్నాయి. మార్కెట్‌కి ముఖ్యంగా నిఫ్టీకి ఏ సెగ్మెంట్ నుండి కూడా పెద్దగా సపోర్ట్ అయితే రాలేదు. సో, ఈరోజు నిఫ్టీ ట్రేడ్స్‌లో మనకి నో లాస్, నో ప్రాఫిట్. యాక్చువల్ చెప్పాలంటే ఈరోజు మనం స్కాల్పింగ్ ఫార్మాట్‌లో చేశాననమాట. చాలా తక్కువ స్టాప్ లాస్ పెట్టుకుంటూ 10 పాయింట్లు, 5 పాయింట్లు, 7 పాయింట్లు స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. చేసాం ట్రేడ్స్ మనం. స్టాప్ లాస్ హిట్ అయినా కూడా మళ్ళీ వెంటనే కవర్ చేసుకుంటూ వచ్చాం. ఈరోజు దాదాపు 4 ట్రేడ్లు చేసాం. జనరల్‌గా 1, 2 ట్రేడ్సే చేస్తాను. అటువంటిది ఈరోజు 4 ట్రేడ్ చేసాం. అయినా కూడా మనకి పెద్దగా లాభాలు లేవు. అలాగని నష్టం కూడా లేదు. సో, నో ప్రాబ్లమ్. కాకపోతే బ్రోకరేజ్ అయితే లాస్ అవుతాం. మనం ఎక్కువ ట్రేడ్ చేసాం కాబట్టి కొంచెం లాస్ అవుతాం. నో ప్రాబ్లమ్. కాకపోతే ఈరోజు మనకి స్టాక్ ఆప్షన్ కాల్‌లో మంచి లాభాలైతే తెచ్చిపెట్టింది. భారత్ ఫోర్జ్ కాల్‌లో మంచి లాభమే వచ్చింది. మనపురం స్టాక్ డెలివరీ చాలా చాలా కంఫర్ట్‌గా ఉంది. 1%
3%, 5% ఎక్కడికి పోవట్లేదు. ఒక రోజు కాకపోతే 2 రోజులు వెయిట్ చేసినా కూడా మంచి లాభాలైతే వస్తున్నాయి. సో, ఇవన్నీ కూడా మొమెంటమ్ బేస్డ్ స్టాక్స్ మోస్ట్‌లీ ఎఫ్&ఓ స్టాక్స్ కాబట్టి మనకి పెద్దగా భయం ఉండదు. అన్నీ కూడా లార్జ్ క్యాప్ స్టాక్సే చేస్తాం మనం. ఇంట్రాడే లేదా ఒక 2 రోజులు స్వింగ్ చేసినా కూడా ఇవన్నీ కూడా ఎఫ్&ఓ స్టాక్సే. లార్జ్ క్యాప్ స్టాక్స్‌లో మనం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే సేమ్ డే రాకపోయినా కూడా 1 ఆర్ 3 డేస్‌లో మాక్సిమం లాభాలైతే వచ్చేసినాయి. 1, 2 ఇప్పటికి కూడా ఒక్క స్టాక్ అయితే కొంచెం స్టక్ అయ్యాం మనం. దాన్ని కూడా మనం యావరేజ్ చేసి బయటికి వద్దామని చెప్పి ట్రై చేస్తున్నాను నేనైతే. అది కొంచెం బాటంలోకి వెళితే అక్కడి నుంచి రివర్స్ అయితే గనక అంటే బౌన్స్ బ్యాక్ కానీ రిట్రేస్మెంట్ స్టార్ట్ అయితే అక్కడ మనం దాన్ని యావరేజ్ చేసుకొని చాలా త్వరగా బయటకు వచ్చేయచ్చు. ఇది ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. రెగ్యులర్‌గా చూడటం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయటం మీ ఇష్టం. లైక్ మాత్రం ఖచ్చితంగా చేయండి. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్ నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నాకున్న బ్యాంకింగ్ ఎక్స్పీరియన్స్ ఎగ్జాక్ట్‌గా 25 ఇయర్స్ ఇన్ ఏ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ యాజ్ ఎ సీనియర్ మేనేజర్. అలాగే నాకున్న స్టాక్ మార్కెట్ యొక్క అనుభవం మోర్ దెన్ 35 ఇయర్స్ ఇప్పుడు. ఈ అనుభవంలో నేను చూసిన, నేను పడిన అనేకమైన కష్టాల నుండి, నష్టాల నుండి, నేర్చుకున్న గుణపాఠాల ద్వారా, నాకు నేనుగా స్వంతంగా డెవలప్ చేసుకున్న అనేకమైన టెక్నికల్స్ ద్వారా నేను మీకు ఎడ్యుకేషన్ మరియు లెర్నింగ్ పర్పస్‌లో నేర్పించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. నా స్టాక్ మార్కెట్ యొక్క ప్రయాణాన్ని, అనుభవాన్ని నేను మీతో పంచుకునే ప్రయత్నం మాత్రమే చేస్తున్నాను. స్టాక్ మార్కెట్‌లో మీరు ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయికి కూడా ఎంతో కొంత నష్ట భయమైతే ఉంటుంది ప్రొపోర్షనేట్‌గా. అది ఈక్విటీస్ కావచ్చు, డెరివేటివ్స్ కావచ్చు. అందువల్ల ఆప్షన్స్ ట్రేడింగ్ చేసేవాళ్ళు ఖచ్చితంగా ట్రైనింగ్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా మీకు పరిపూర్ణమైన నైపుణ్యం, అవగాహన అలాగే నమ్మకం వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఆప్షన్స్ ట్రేడింగ్ చేయవలసిందిగా నేను సలహా ఇస్తున్నాను. అంతేగాని ఆప్షన్స్ ట్రేడింగ్ ద్వారా మీరు కోటీశ్వరులు అయిపోవాలని చెప్పి కోరికతో మాత్రం స్టాక్ మార్కెట్‌లోకి రాకండి. ఎందుకంటే స్టాక్ మార్కెట్‌లో ముఖ్యంగా డెరివేటివ్స్‌లో స్టాక్ ఆప్షన్స్ కావచ్చు, లేదా ఇంట్రాడే, నిఫ్టీ, సెన్సెక్స్ లేదా ఇతరత్రా ఇండెక్స్ ఆప్షన్స్ కావచ్చు. ఇవన్నీ కూడా 100% రిస్క్‌నైతే కలిగి ఉంటాయి. ఇవన్నీ గమనించిన తర్వాత మాత్రమే మీరు ట్రేడింగ్ ప్రారంభించండి. ముఖ్యంగా ట్రైనింగ్ మీద బాగా దృష్టి పెట్టండి. అలాగే నన్ను కాంటాక్ట్ చేయాలంటే ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ ద్వారా సంప్రదించి వివరాలు పొందవచ్చు. వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్‌లో పెట్టుకోండి. ఫ్రెండ్స్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.